వార్తల్లోని ముఖ్యాంశాలు. పెంపుడు జంతువుల నుండి మనుషులకు వ్యాధులు సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలను పెంపుడు జంతువుల యజమానులు చేపట్టాలి. ప్రపంచ జోనోసిస్ దినోత్సవ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ అబ్దుల్ ఆరిఫ్ సూచన. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నాం. టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య. వార్తల్లోని వివరాలు. పెంపుడు జంతువులు, పక్షుల నుండి మనుషులకు వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ జోనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక పశు వైద్యశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ అబ్దుల్ ఆరిఫ్ సూచించారు. ప్రపంచ జోనోసిస్ దినోత్సవంను పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో పశుసంవర్ధక శాఖ జేడీ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ లోకేష్, పశు వైద్యుల అధికారిని డిడి డాక్టర్ సుబ్బమ్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీ ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకా మందు కనుగొన్న లూయిస్ జ్ఞాపకార్థం ప్రపంచ జోనోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. పెంపుడు జంతువులు, పక్షుల నుండి మనుషులకు 280 రకాల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా పిచ్చికుక్క నుండి వ్యాపించే ర్యాబిస్ వ్యాధి అత్యంత భయంకరమైనదని, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. పెంపుడు జంతువులు, పక్షుల నుండి మనుషులకు వ్యాధులు రాకుండా వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మరగబెట్టిన పాలను తాగడం, బాగా ఉడికించిన గుడ్లు, మాంసం తీసుకోవాలన్నారు. పశువుల కొట్టాల వద్ద నీటి నిలువ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమావేశం అనంతరం పెంపుడు జంతువులకు ర్యాబిస్ వ్యాధి టీకాలను పశుసంవర్ధక శాఖ జేడీ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఆ రోజు దానికి ఏం చేసినాం అనేది డేట్ వైజ్గా రాసుకున్న హిస్టరీ కానీ మెయింటైన్ చేసుకోగలిగితే మనం ఆ డేట్ ప్రకారం ఏ జబ్బులకి మనం టీకాలు వేసుకున్నాము, ఏ జబ్బులు టీకాలు వేయించలేదు, వేయించాలనే విషయం మనకు తెలుస్తుంది. సో అది కానీ ఆ రికార్డు కానీ మెయింటైన్ చేసుకోగలిగి ఈ వ్యాధుల నుంచి మనము చాలా వరకు నివారించుకోవచ్చు. తర్వాత ఇంకోటి, కుక్క అనేది మనం సరే జనరల్గా పెట్ ఎనిమల్స్ వల్ల మనకు ఆ ఇంట్లో వాళ్ళకే ఈ జబ్బుల వల్ల ప్రాబ్లం ఉండదు. వీధి కుక్కల నుంచి అందరికీ ప్రాబ్లం ఉండదు. వీధి కుక్కలు జనరల్గా ఎక్కువగా రాత్రి 10 తర్వాత మన వెంటబడతాయి. 10 ముందు మన జోలికి రావు. సో 10 తర్వాత ఎందుకు వెంటబడితే వాటి లక్షణం అది, ఆ జాతి లక్షణం అంతే. సో వాటిని మనం ఏం చేస్తామంటే, అది కానీ మన వెనకాల వచ్చిందంటే మనం పరిగెత్తాం. ఈ పరిగెత్తడం అనేది చేయకూడదు. మీరు ఆగిపోవాలి. మీరు ఆగిపోతే కుక్క ఆగిపోతుంది. అర్థమైందా? ఆ వీధి కుక్కలు అనేవి ఆగిపోతాయి, అరుచుకుంటా ఉంటాయి. అరిసే కుక్క కరవ అనే ఒక సామెత ఒకటి ఉంది. జనరల్గా అరిసే కరవ ఉంటాయి. మనం ఎప్పుడైతే పరిగెత్తామో, కర్ర తీసుకుంటామో, రాయి తీసుకు కొడతామో, ఇతరం కొడతాం. ఈ కార్యక్రమం అనేది ఆపాలమ్మా. మీరు ఆగిపోయినారంటే గమ్ముగా అరుచుకుని వెళ్ళిపోతాయి, మన జోలికి రావు. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ జనాల్లో ఈ యొక్క విషయాన్ని మనం తెలియపరచాలి అందరికీ. సో ఎక్కువగా ఈ వీధి కుక్కల ద్వారా సంక్రమించి ఈ రేబీస్ వ్యాధి నివారించడంలో మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ సారు, ఆయన ధన్యవాదాలు తెలపాలా. ఆయన యొక్క కృషి చాలా ఉంది దీంట్లో. ఏబీసీ సెంటర్ని కొత్తగా ఒకటి జిల్లాలో ఏర్పరిచి దాని ద్వారా ఈ రోజు వరకు దాదాపు 300 కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం జరిగింది. సో వీటి ఏమంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఒక వీధిలో మనం కూడా కొద్దిగా సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని, ఒక వీధిలో దాదాపు కుక్కలు ఉన్నాయనుకోండి, మన ఇంట్లో కుక్కలు లేవు, ఒక దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. చేసుకొని మనం కానీ ఓనర్షిప్ తీసుకున్నామంటే దానికని ఆపరేషన్ చేసుకోగలిగితే దాని నుంచి పిల్లలు అనేవి రావు. ఇది మొట్టమొదటిది. తర్వాత చాలామంది ఏం చేస్తారు, వీధిలో అన్నం వేస్తూ ఉంటారు, అన్నం పెడతా ఉంటారు. మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ అంతా తీసుకొని వీధిలో వేస్తూ ఉంటారు. ఈ పని చేయకూడదు. ఈ పని చేసినారంటే అక్కడ కుక్కలు ఎక్కువ అవుతాయి.
కాబట్టి ఓనర్షిప్ తీసుకోవడము సోషల్ రెస్పాన్సిబిలిటీగా, దాని తర్వాత కుటుంబ నిమిత్ర ఆపరేషన్ వాటికి చేయించడం కానీ చేయగలిగితే చాలా వరకు మనకు ఈ బెడద రెబీస్ బెడద నుంచి మనం తప్పించుకోవచ్చు. సో ఇవి అదేవిధంగా కుక్కలకి చాలా వాటికి ఈ వ్యాధి చర్మ వ్యాధి జబ్బు చాలా ఉంటుంది. ఈ చర్మ వ్యాధి అనేది ఒకదానికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కొన్ని ఇక్కడ మన చిత్తూరు యానిమల్ వెల్ఫేర్ సొసైటీ అని ఉంటుంది. ఇక్కడ వరకు అందరూ చెప్పారు. ఈ యొక్క జూనోసిస్ డే ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ఇంపార్టెన్స్ ఏమి అనేది. సో ఇంతసేపు చెప్పినట్లుగా నగరపాలక సంస్థకు సంబంధించి ఏదైతే ఈ స్ట్రే డాగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రే డాగ్స్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి మనం రీసెంట్గానే ఒక 3 months నుంచి అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాం. దాంట్లో మనం ఈ పాపులేషన్ అర్బన్లో ఉన్నటువంటి స్ట్రే డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం బర్త్ కంట్రోల్ సర్జరీస్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి వ్యాక్సినేషన్ కూడా వేయడం జరుగుతుంది. సో ఇక్కడ మేము అంటే నగరపాలక సంస్థ నుంచి ఈరోజు స్పెసిఫిక్గా మీ అందరి దృష్టికి తీసుకురావడం ఏంటంటే మున్సిపల్ లిమిట్స్లో ఎవరైతే మనం ఇప్పుడు పెట్ డాగ్స్ని మన వాళ్ళు ఎవరైతే అరేంజ్ చేసుకుంటున్నారో మీరు వాటిని అన్నిటికీ కూడా ప్రాపర్గా గైడ్లైన్స్ ప్రకారం వాటిని ఎలా ఇంట్లో కూడా హ్యాండిల్ చేసుకోవాలి, బయట స్ట్రీట్స్లో ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్ట్రే డాగ్స్తో మన డాగ్స్ ఇది చూడటం. సో వీటన్నిటి మీద కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా 2-3 ఇన్సిడెంట్స్ మనకు ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ ఈ తంగవేల కాలనీ అనే ఏరియాలో ఒక స్ట్రే డాగ్ వల్ల దాదాపు ఒక 30 members దాకా ఆ డాగ్ బయటకి గురై ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా చూసినట్టయితే మనకు కొంగారెడ్డిపల్లి ఏరియాలో కూడా ఒక డాగ్ ఒక బేబీని బయట చేసి అదంతా కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది. సో ఈ విధంగా అక్కడక్కడ కొన్ని ఈ స్ట్రే డాగ్స్, కొన్ని ర్యాబిట్ డాగ్స్ లేకపోతే ఇలాంటివి బయట కేసెస్ అనేది కూడా చిత్తూరులో ఉన్నాయి. కాబట్టి మనం ఒక పెట్ లవర్స్గా కూడా ఈరోజు అందరూ ఇక్కడ పెంచుకుంటూ వచ్చి ఉన్నాం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో భాగంగా ఆదివారం చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాలలో పోలీస్ శాఖ ద్వారా ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగిందని 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య తెలిపారు. ఆదివారం ఉదయం చిత్తూరు నగరంలోని ఇరువారం, వైఎస్ఆర్ కాలనీ బస్టాండ్, కైలాసపురం, రాజుగుడి, పోతంపట్టు, తేనెబండతో పాటు బాలంబట్టు ప్రాంతాలలో గంజాయి విక్రయాలు అధికంగా జరుగుతున్నాయన్న సమాచారంతో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు 2 టౌన్ పరిధిలోని గంజాయి విక్రయాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగానే డ్రోన్ల ద్వారా ఆయా ప్రాంతాలలో గస్తీని ముమ్మరం చేశామని పేర్కొన్నారు. యువత భవిష్యత్తు కాపాడడంలో భాగంగానే ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని, యువత ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలని సూచించారు. చిత్తూరు నగర పరిధిలో ఎక్కడైనా మాదక ద్రవ్యాల విక్రయం జరిగినట్లు సమాచారం ఉంటే పోలీస్ శాఖకు ప్రజలు తెలియజేయాలని, అలాంటి వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు 9న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను చిత్తూరు జిల్లాలో జయప్రదం చేయాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం చిత్తూరు సిఐటియు కార్యాలయంలో సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి లేబర్ కోడ్స్ తీసుకురావడం దుర్మార్గమన్నారు. స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులకు కూడా భద్రత పోతోందని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల కార్మికులు, ప్రజలకు సంబంధించిన అంశాలపై ఈ సమ్మె జరగబోతోందని, గతంలో 18 సమ్మెలు జరిగిన ఈ సమ్మెకు ప్రాధాన్యత ఉందని, కార్మికులు, ప్రజలు ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసే విధంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాపాడాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు దాసరి చంద్ర, రమాదేవి, సిఐటియు నాయకులు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్లు మతోన్మాద బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడాన్ని వ్యతిరేకిస్తూ జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ పిలుపును జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు సిఐటియు, ఏఐటిసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి కార్మిక సంఘాలుగా మేము ఒకటి పిలుపునిస్తున్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మొత్తం ఎవరికి కూడా ఉపాధి లేని పరిస్థితి తీసుకొస్తా ఉంది. ఒక పక్క స్కీమ్ వర్కర్లు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సుప్రీంకోర్టు తీర్మానాన్ని కూడా ఈ రోజు మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తోంది. బ్రిటిష్ కాలం నుంచి కార్మిక చట్టాలు ఉంటే ఆ కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే పని చేస్తోంది. అందువల్ల దేశంలో గతంలో 18 దేశవ్యాప్త సమ్మె జరిగాయి. ఈ 19వ సమ్మె జరగబోతోంది రేపు ఈ నెల 9వ తారీఖున. గతంలో జరిగిన సమ్మెలకి ఇప్పుడు జరుగుతున్న సమ్మెకి చాలా ప్రాధాన్యత కూడుకున్నది. ఈ దేశం కోసం జరుగుతున్న సమ్మె ఇది. ఈరోజు కార్మికులను చీల్చేసి మొత్తం ఉపాధి లేకుండా ఈరోజు కార్మికుల మధ్య మత చిచ్చు పెట్టి ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టపడే చేస్తా ఉంది. అందువల్ల గత సమ్మెలకి ఈ సమ్మెకి చాలా ప్రాధాన్యత కూడుకున్నది. ఈరోజు ఈ సమ్మెలో ఫెడరేషన్, జర్నలిస్టు ఫెడరేషన్ కూడా మొత్తం విలేకరులందరూ కూడా మద్దతు ప్రకటించారు. అందువల్ల వాళ్ళకు కూడా 2 ప్రమాదకరమైన చట్టాలు ఉన్నాయి. అందువల్ల అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమ్మె కాబట్టి అందువల్ల దేశం కోసం మరో స్వాతంత్ర పోరాటం జరుగుతున్న ఈ సమ్మెలో ప్రతి మనిషి ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా సిఐటియు, ఏఐటిసి, ఇతర అన్ని కార్మిక సంఘాలు ఈ చిత్తూరు జిల్లాలో మొత్తం అన్ని చోట్ల ప్రతి మండల కేంద్రంలోనూ ప్రదర్శన చేసి కేంద్ర ప్రభుత్వానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం కార్మిక వర్గం ఐక్యం చేసి మొత్తం ఈ పిలుపునివ్వాలని చెప్పి మొత్తం నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయాలని చెప్పి సిఐటియు, ఏఐటిసిగా పిలుపు. కోదండ రాముల వారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానం పలుకు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం టి పుత్తూరు గ్రామం నందు వెలిసిన సీతా లక్ష్మణ హనుమాన సమేత కోదండ రాముల వారి వార్షిక బ్రహ్మోత్సవాలు తొలి ఏకాదశి నుండి ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను చక్కగా సుగంధ పుష్పాలతో అలంకరించి ధ్వజపట్టాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభానికి పరిమళ భరితమైన సుగంధ ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించిన అనంతరం సకల దేవతలను బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ ధ్వజపటాన్ని ఎగరవేశారు. అనంతరం దీపధూప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు, ఉభయదారులు పాల్గొన్నారు.
చిత్తూరు మండల పరిధిలో అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది సహకారంతో అభివృద్ధి చేస్తామని ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. శనివారం సాయంత్రం నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని అధికారులు, రాజకీయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మండల పరిధిలోని సమస్యలను గూర్చి చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు మండల పరిధిలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఈఓ సెల్వరాజ్, తహసీల్దార్ ప్రసాద్, ఇతర అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు. స్కూల్ ఏదైతే చెప్తున్నామో ఫౌండేషన్ స్కూల్లో ప్రీ ప్రైమరీ 1 and 2 మరియు ఆ స్కూల్లో ఉన్నటువంటి 1-2 తరగతులు మొత్తం కలిపి 4 తరగతులు ఒక స్కూల్గా ఇప్పుడు రీస్ట్రక్చర్లో చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 3, 4, 5 తరగతులను తీసుకెళ్ళి నియర్ బై ఎక్కువ స్ట్రెంత్ ఉండి సెంటర్గా ఉండి అక్కడ ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్న చోట ఈ 3, 4, 5 తరగతులు తీసుకెళ్ళి అక్కడ కలపడం జరిగింది. అక్కడ 5 మంది టీచర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి 3, 4, 5 అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మోడల్ స్కూల్ అవుతుంది. అది మోడల్ స్కూల్ అంటే 60 మంది కంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ 5 మంది టీచర్లను, ఒక పిఎస్హెచ్ఎం కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు మోడల్ స్కూల్స్ ఇప్పుడు మనకు రూరల్లో 3 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. మా ఫౌండేషన్ స్కూల్స్ ఇదివరకే చెప్పాను మీకు 11 ఫౌండేషన్ స్కూల్స్ ఉన్నాయి. బేసిక్ స్కూల్స్ ఒక 21 స్కూల్స్ ఉన్నాయి. బేసిక్ స్కూల్ అంటే ఇదివరకు ఉన్నటువంటి 1 నుంచి 5 తరగతులు ఉన్నటువంటి పాఠశాల అది యాజ్ ఇట్ ఈస్గా ఉంది బేసిక్ స్కూల్ అని. కొత్తగా వచ్చినవి ఫౌండేషన్ స్కూల్, మోడల్ స్కూల్. ఫౌండేషన్ స్కూల్ అంటే 3, 4, 5 తరగతులు మోడల్ స్కూల్కి వెళ్ళిపోతే మిగిలినటువంటి 1, 2 తరగతులను ఫౌండేషన్ స్కూల్ అంటున్నాము. అక్కడ ప్రీ ప్రైమరీ 1 and 2 కూడా ఇచ్చారు. ఈ ప్రీ ప్రైమరీ 1 and 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగన్వాడీలో ఉన్నారు, లేదా ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ, యూకేజీగా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇప్పుడు కమిషనర్ లెవెల్లో
అంటే అమరావతిలో కమిషనర్ లెవెల్లో మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్, అలాగే ఇప్పుడు మేడం గారు చెప్పారు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కమిషనర్తో మాట్లాడుతున్నారు. అది స్టేట్ లెవెల్లో కనుక ఒప్పుకుంటే తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో పరిటాల సునీత కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలని అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఒక చెప్పానికి ఫుల్ ఫ్రేమ్ తీసుకుందాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.